సార్ పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేస్తున్నారు గదా సార్! ప్రజల్లోకి మీరెలా తీసుకెళ్తున్నారు? 100% ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశ్యం పేద ప్రజలకు, అదేవిధంగా పేద విద్యలు ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా డొనేషన్లు కట్టాల్సిన అవసరం లేకుండా పీజీ సీట్లు అంటే మెడిసిన్ సీట్లు వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీల మీద తీసుకురావడం జరిగింది. ఈ 17 కాలేజీలు స్టార్ట్ అయితే సంవత్సరానికి 1700 మంది పీ మన వైద్య విద్యార్థులు అందరూ కూడా మెడిసిన్ పూర్తి చేసి వచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎండీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి, అంటే ఫ్రీగా, అంటే డొనేషన్ కట్టాల్సిన అవసరం లేకుండా మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరిగింది. ఈ మెరిట్ స్టూడెంట్స్కు అవకాశం కల్పించిన పేద ప్రజలకు అందరికీ కూడా 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే ఇప్పుడు లైక్ మన కర్నూలులో చూసుకుంటే మన జనరల్ హాస్పిటల్ ఏ విధంగా ప్రజలకు ట్రీట్మెంట్ చేసి మొత్తం ఈ మన ఒక కర్నూలు జిల్లా కాదు, రాయచూరు, తెలంగాణ, కొన్ని కర్ణాటక ఆ ఏరియా నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి అట్లా ఉండే మెడికల్ కాలేజీలు, అట్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 17 రావడం అనేది పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మెరిట్ స్టూడెంట్లు అందరూ కూడా డాక్టర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మనం ప్రజలలోకి తీసుకుపోవడం జరిగింది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చేసే పీపీ సిస్టమ్ ద్వారా ప్రైవేటీకరణ చేయడం ఇట్లా పేద ప్రజలకు, ఇట్లా పేద విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతోనే మనం ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం మనం చేసి ప్రజల దగ్గర పోయి సంతకాలు పెట్టించుకోవడం జరుగుతుంది.